హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్తీ లడ్డు రెసిపీ పిల్లల కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. చాలా హెల్తీ. పిల్లలు లంచ్ బాక్స్లో కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ఇవ్వచ్చు. ఈ లడ్డు రోజు ఒకటి తింటే చాలండి. పిల్లలు చాలాసేపు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు అలసిపోకుండా. ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ కప్తో నేను ఒక 2 కప్స్ పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి 500 గ్రామ్స్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పుని ఒక కడాయిలో వేసుకొని దూరగా వేయించుకుందామండి. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పెసరపప్పు బాగా వేగితే మనకు లడ్డు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకుందాం. ఇలా కలుపుతూ మనం వేయించుకుందామండి. దీనివల్ల పప్పు అనేది మనకి మాడిపోదు, అన్నీ చక్కగా ఒకేలాగా వేగుతాయి. ఇప్పుడు చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పెసరపప్పుని చల్లారించుకుందాం. ఇక్కడ స్వీట్నెస్ కోసం నేను బెల్లం పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. బెల్లం పిల్లలకి చాలా మంచిదండి షుగర్ కన్నా. సో బెల్లంతోనే పిల్లలకి ఏదైనా మనం ప్రిపేర్ చేసి ఇస్తే చాలా హెల్తీ. మనం ఇప్పుడు ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్ కొలతతో బెల్లం పౌడర్ని కూడా తీసుకున్నాను. ఇక 2 కప్స్ పెసరపప్పుకి నేను 2 కప్స్ బెల్లం పౌడర్ తీసుకున్నానండి. 2 కప్స్ కన్నా కొద్దిగా నేను తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు చల్లారిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. అలాగే నేను ఇక్కడ 4-5 ఇలాచీ కూడా తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని మెత్తగా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫైన్ పౌడర్గా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న ఈ బెల్లం పౌడర్ని మనం మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పౌడర్లో మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పౌడర్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకుందాం. బెల్లం పౌడర్ వేసినప్పుడు మనకు కొద్దిగా ఉండలుగా ఉంటుందండి. అలా కాకుండా మనకి ఫైన్ పౌడర్గా రావడం కోసం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే ఇప్పుడు మనకి చక్కగా పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ని చూసారు కదండి, ఇలా ఫైన్ పౌడర్గా వచ్చేసింది. ఇలా ఉంటే మనం లడ్డు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మళ్ళీ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్గా రావాలండి. ఇప్పుడు నేను కొద్దిగా నెయ్యి తీసుకొని వేడి చేసుకున్నానండి. ఆ వేడి చేసుకున్న నెయ్యిని ఇలా కొద్దిగా పౌడర్లో వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా తురుముకున్నానండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం, కాజు అండ్ పిస్తా యాడ్ చేసుకున్నాను అండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా తురిమి వేసుకోవడం వల్ల మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా లడ్డూలో కలిసిపోతుంది. సో ఇలా సన్నగా తురుముకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఆ పౌడర్లో వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాం. డ్రై ఫ్రూట్స్ చాలా బలాన్ని ఇస్తుందండి అండ్ చాలా హెల్తీ పిల్లలకి. సో తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా అంతా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేడి చేసుకున్న నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మరికొద్దిగా నెయ్యిని వేసుకొని ఇలా దగ్గరగా మనకి లడ్డు షేప్ వచ్చేంత వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. కొద్దిగా వేడిగా ఉంటుందండి. సో చూసుకొని లడ్డుని ప్రెస్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా లడ్డూని ఇలా ప్రెస్ చేసేసుకోండి. చూసారా, లడ్డు అనేది చక్కగా వచ్చేస్తున్నాయి. ఇలా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా మన లడ్డూని అన్నీ ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసాక అండి, ఎంతో హెల్తీ లడ్డు ప్రిపేర్ అయిపోయింది. ఈ లడ్డూని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఖచ్చితంగా పెట్టండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.